శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే ఇంకొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వారికి 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారంలో ధనం చేతికి రావడంలో కొంత ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ సకాలంలోనే మీకు రావాల్సిన ధనము పూర్తిగా వస్తుంది. గురు దృష్టి వలన, శుక్రుడి యొక్క దృష్టి వలన సంపూర్ణమైన మీకు ధనం సంపాదిస్తారు. అలాగే కొంతమంది గాయకులు ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతం అని చెప్పచ్చు. అలాగే విద్యలో కూడా మీకు బాగా రాణిస్తారు. కుజుడు ప్రభావం మీరు రాశి ఉండడం వల్ల కొద్దిగా మొండితనం, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ద్వితీయ భావం ఉండడం వల్ల ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వాళ్ళకి లాభంలో శుక్రుడు, దశమలో గురుడు చెప్పుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది. 4th భావం అంటే చదువులో ఆటంకాలు మీకు ఉంటాయండి. కాకపోతే గురుదృష్టి కూడా చతుర్థ భావానికి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి విద్యలో బాగా రాణించడము, మీ తల్లిగారి యొక్క ప్రేమ బ్రహ్మాండంగా ఉండడము, ఆశీస్సులు, మాతృ ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీరు మీ దాంట్లో చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి పంటల నష్టాలు రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6వ భావంలో రవితో కలిసినటువంటి బుధుడు రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొవిజన్లో బాగా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ కూడా శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీరు కష్టపడి చదువుతున్నారు, సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ జాబ్లు రాస్తుంటారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం. మీ ఎడ్యుకేషన్ రీత్యా గ్రూప్స్ అంటారు కదా, వాటిలో మీ విజయం సాధిస్తారండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే ఖచ్చితంగా అంటే కష్టపడి చదివితే సక్సెస్ అవుతారు. అంతేకాదు రవి బుధులు 6వ భావం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, విదేశాలు వెళ్ళాలనే కోరిక నెరవేరడం బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో అతిశక్తి ఏం కాదు. అలాగే రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి బాగా రాణింపు ఉంటుందండి. అది శుక్రసేనులు 7వ భావంలో తప్పు. అంటే జనరల్గా అలా ఉంటే ఏమవుతుందంటే 10th హౌస్ లాడ్ కూడా అయిపోయాడు కదా. జనరల్గా ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీ నడవడిక కొద్దిగా మార్పు వస్తుంది. మీ ఆలోచనల వలన, నడవడిక వలన చెడు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు నుంచి దూరంగా ఉండాలండి. 7వ భావంలో శనిశుక్రులు మంచివాళ్ళు కాదు. ఒక్క 27వ తారీఖు వరకు మాత్రమే, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. 27వ తారీఖు తర్వాత నుంచి 28వ తారీఖుని 8వ స్థానంలోకి రాహుతో కలిసి శుక్రుడితో కలిసిన రాహు ఏమవుతుందంటే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. యోగానే ఇవ్వాలి. 10th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధన సంపాదన ఉండడము, తలవంతలంపుగా ధనయోగం ఉండడము, అలాగే లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటిల్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ ఆరోగ్యం పట్ల మాత్రం చాలా చాలా శ్రద్ధ వహించాల్సిందే. కొద్దిగా బాగుంటుంది. భాగ్యస్థానం కూడా చూసుకుంటే భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. శని చూసినా సరే భాగ్యస్థానం బాగుంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మనకి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ భూములు కానీ, వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ బాగా సక్సెస్ఫుల్గా బాగా డెవలప్ అవుతారండి. కుజుడు బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. రాజయోగకారకుడు ఆయన ఒక్కడ చాలుగా, కుజుడు ఒక్కడ చాలు మనకి బ్రహ్మాండంగా ఉంటారు.
అలాగే విద్య బాగా వస్తుంది. విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు మాత్రం పర్యటన ఖాయం అండి, తప్పకుండా వెళ్తారు. అంతేకాకుండా మీ పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా వ్యాపారాలు ఏదంటే కుజుడు కారకత్వమైన వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేరు, ఇవన్నీ ఉంటాయి కదండి, సంబంధించిన కుజుడు కారకత్వాలు. వాటిలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమంలో గురుడు అంటే దశమంలో గురుడు చాలా బాగుంటుంది. వేదశాస్త్ర పండితుడికి చాలా బాగుంటుంది వేదాలు నేర్చుకోవడం. దశమ గురుడు అన్నాడంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, లాయర్స్ ఉంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళకి దశమంలో గురుడు ఉండాలి. మంచి బ్రహ్మాండంగా వాదిస్తారనమాట, యోగవంతంగా ఉంటుంది. అలాగే దశమంలో గురుడు ఉండడం వలన ఈ ఫైనాన్సు, అకౌంట్స్, అలాగే కొంతమందికి విద్యా సంస్థలు అంటాం కదా, బ్యాంకింగ్, ఈ గురు కారకత్వాల వలన చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా మీరు ఉద్యోగ భద్రత ఉంటుంది, ఆడవాళ్ళకి చెప్తాను, ఉద్యోగ భద్రత ఎక్కువ, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. గురు ప్రభావం చాలా బాగుంది, దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ మీకు రావడానికే ఎక్కువ అవకాశాలు మీకు బాగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. మీ ప్రమోషన్స్ కోసం మీ ఉన్నతాధికారులు కూడా మీకు సహాయం చేస్తారన్న సందేహం లేదు. ఎందుకు చేస్తారు? మీరు కష్టపడ్డందుకు, మీరు కష్టపడుతున్న వాళ్ళు చూసి కష్టపడ్డది ఫలితం కూడా ఇవ్వాలని చెప్పి మీకు ఉన్నతంగా రాణించే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా పని భారం కూడా పెరగడానికి అవకాశం ఉంది. 11వ భావంలో కుజుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధనయోగము, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ రంగము, ఈ సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా బాగా ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమస్థానంలో గురుడు లాభస్థానంలో కుజుడు ఉన్నాడంటే జనరల్ మీరు రాజకీయ రంగంలో కూడా మీరు మంచి వాల్యూ ఉంటుందండి, మంచి పరపతి ఉంటుంది. బాగా జనాల యొక్క ఆశీస్సులు, జనాల యొక్క సపోర్ట్ మీకు ఎక్కువ ఉంటుంది. పదవులు కూడా వస్తాయి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా సింహరాశి వారికి గురుడు, కుజుడు మెయిన్ గ్రహాలు మీకు యోగిస్తాయి. మిగతా గ్రహాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినా కుజులు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన, శుక్రుడు అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవానికి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమయ్యి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.